అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు నగరాల్లో, పట్టణాల్లో స్థలాల అన్వేషణ. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలను అయితే అన్వేషణ చేస్తుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 16 మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలను గుర్తించింది. వీటిలో ఐఎస్ సదన్ సమీపంలో సర్లాదేవి నగర్, దిల్సునగర్లోని పిల్లి గుడిసె ప్రాంతాల్లో G+3 నిర్మాణాలకు ఎలాంటి సమస్యలు లేవని గుర్తించింది. పలుచోట్ల వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగతా 14 చోట్ల మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి మరో సర్వేకి సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్లో నిర్మించాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా ఈ స్థలాలు ఉన్నాయా అనేది కూడా అధికారులు పరిశీలించనున్నారు. కనీసం 500 గజాలు స్థలం అయితే అవసరం. మురికివాడలో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహ నిర్మాణ శాఖ భావిస్తోంది. ఇందులో రోడ్డు, డ్రైనేజీ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్లో 16 ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84,000 ఇళ్లను కేటాయించాలనేది లక్ష్యం ఉంది. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రభుత్వ మురికివాడల స్థలాలపై సర్వే చేపట్టనున్నారు. అనంతరం గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని ప్రాంతాల్లో G+3 బ్లాకులు నిర్మించాలి, మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయనే విషయమై గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకునుంది. ఇక జిల్లాల నుంచి పలు నగరాలు, పట్టణాల్లోనూ మురికివాడల ప్రజలకు G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పేదల బస్తీల్లో అక్కడే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ పీడీలను ఉన్నతాధికారులు అయితే కోరారు. ఇది హైదరాబాద్ జీహెచ్ఎంసీ మరియు పట్టణాలకు సంబంధించి, జిల్లా హెడ్ క్వార్టర్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ పరిధిలో 84,000 ఇళ్లకి మంజూరు పత్రాలు అయితే త్వరలో ఇవ్వబోతారు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.